నా పేరు మెంగని మాధవీలత తిరుపతిస్వామి. 37 డివిజన్ నుంచి మహిళా రిజర్వ్ అవడంతో మహిళా కార్పొరేటర్గా ప్రజల ముందుకు వెళ్తున్నాను. 95-2000లో నేను మున్సిపల్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను, అప్పుడు మున్సిపాలిటీ. ఆ తర్వాత 98లో నాకు మహిళా స్వశక్తి గ్రూప్స్ అప్పయ్యపడం జరిగింది. మహిళా సంఘ అధ్యక్షురాలుగా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో మహిళలకు కూడా అండదండగా ఉండడం జరిగింది. ఒక మహిళగా నేను గెలిచినప్పుడు మహిళలకు నేనే వర్క్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఎన్నో బెదిరింపులకు లోనై నేను గవర్నమెంట్ టీచర్గా నేను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను మొన్న 2025లో నేను రిటైర్ అవడంతో మళ్ళీ ప్రజల ముందుకు సేవ చేసుకునే ఉద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నాను. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, ఈ 25 సంవత్సరాల కాలంలో నేను గమనించింది, భర్త లేకపోతే భార్య, భర్త రిజర్వేషన్ అయితే భర్త నిలబడము, భార్య రిజర్వేషన్ అయితే లేడీ రిజర్వేషన్ అయితే భార్యను నిలబెట్టడము అదే ఆనవాయితీగా వస్తుంది. ఇది చూస్తూ గెలిచేంత వరకు ఓటర్ల చుట్టూ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓటర్లు అడిగి మళ్ళీ తర్వాత 5 ఏళ్ల కాలం అసలు కనిపించకుండా మున్సిపాలిటీలో కూర్చొని కాంట్రాక్టులు మిగతా రాజకీయానికి పాల్పడుతూ ఉన్నారు. అసలు మళ్ళీ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. అది గమనించి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఎన్నో బెదిరింపులకు లోనయ్యాను. అయినా కూడా లెక్క చేయకుండా నేను మళ్ళీ టికెట్ రాకుండా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కొంత ఏదో దైవశక్తి నాకు ఈ ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ ఇప్పించడం జరిగింది. జాగృతి కవిత గారు కూడా ఎంతో సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇవ్వడంలో ఆవిడ కూడా కవిత గారు కూడా ముందున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మహిళా రిజర్వేషన్ అయినప్పుడు మహిళలే పనిచేయాలి. రిజర్వేషన్ ఉపయోగించుకునేటువంటి బాధ్యత మన మహిళల పైనే ఉంది. కానీ మహిళా పేరు చెప్పుకొని మగవాళ్ళు రాజ్యం వెళ్ళడము, వాళ్ళే ముందుండి పనిచేయడము అది కరెక్ట్ కాదు. డివిజన్ ప్రజలందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. నేను ఇదివరకు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏం చేశానో ప్రజలందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు కూడా మీ ముందుకు వచ్చి నేను ఎన్నో మీ సేవకురాలుగా నేను పనిచేస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను ఏంటి అంటే, నా ఉద్దేశము ఒక సేవకురాలికి మరియు డబ్బు ఉన్నటువంటి పార్టీలకు మధ్య ఒక యుద్ధంగా, ఒక సమరంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. న్యాయమే గెలుస్తుందని, సేవ చేసుకునే వాళ్ళే గెలుపొందుతారనే నమ్మకంతో, ధీమాతో నేనున్నాను. అదేవిధంగా ఎన్నో ఇప్పుడు వార్డులు తిరుగుతుంటే అసలు ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. అవన్నిటిని నేను కంప్లీట్ చేస్తాను. ఎంతోమంది పెన్షన్స్ రాలేదని, ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది. అవన్నీ నేను నెరవేరుస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ఓటుకు నోటు అనే విధానంగా డబ్బిస్తే ఓటుకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారన్నటువంటి సంస్కృతి మిగతా పార్టీలలో ఉంది. ఆ సంస్కృతిని నేను పొడగొట్టదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక 1000 రూపాయలు తీసుకొని ఓటేసిన తర్వాత 5 ఏళ్ళు అసలు కనిపించట్లేదు. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆ విధానం వద్దు. ఆ విధానాన్ని విడనాడి ఈ 5 ఏళ్ళు మీకు నమ్మకంగా పనిచేసే వ్యక్తిని గెలిపించండి. అదేవిధంగా ఇప్పుడు కార్పొరేటర్ అంటే సంపాదించుకోవడానికి కాదు, కార్పొరేటర్ అంటే కార్పొరేషన్కు ప్రజలకు, ఆ డివిజన్ ప్రజలకు మధ్య ఒక వారధి లాంటిది. ఆ వారధిని వదిలేసి పోయి మున్సిపాలిటీలో కూర్చుంటున్నారు. ఆ విధానం వద్దు. నన్ను గెలిపిస్తే నేను మీకు వారధిగా ఉండి వేళలా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని మనవి చేసుకుంటూ, మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మాట్లాడాలంటే ఇప్పటి ఈ ఎలక్షన్ లో చూస్తున్నాను, ప్రతి ప్రధాన పార్టీ ప్రతి ఒక్కరికి ఎవరు వెళ్ళినా కూడా నీకే టికెట్ ఇస్తా, నువ్వు కండవా వేసుకొని తిరుగు, నేను తర్వాత టికెట్ ఇస్తా అని అన్నారు. నన్ను కూడా ప్రలోభ పెట్టారు, రమ్మన్నారు, జాయిన్ కమ్మన్నారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. మహిళా మోర్చా చెప్తా, రండి, మీకు అన్ని మీకు బాధ్యత చెప్తా, మీరు రండి మీకు అని అన్నారు. కానీ నేను నమ్మలేదు. మీరు టికెట్ ఇవ్వండి, నేను వస్తాను, సేవ చేస్తా. ఆల్రెడీ ఇదివరకే టీడీపీలో నేను ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను. గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు కూడా మీరు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతాను. నేను వాళ్ళ ప్రలోభాలకి నేను
లొంగలేదు, లొంగకుండా ఏంటి ముందుకే సాగుతున్నాను. నాకు అందరి ప్రజల యొక్క మద్దతు ఉంది, ప్రజల యొక్క గుండెల్లో నేనున్నాను, కాబట్టి నేను కంపల్సరిగా గెలుస్తాను. మోసం చేసేటువంటి ఈ ప్రధాన పార్టీలు వద్దు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కాను. అదే అదే విధంగా ఇప్పుడు సదాలు చెప్పినట్టు కాకపోతే ఏమంటున్నట్టు బీజేపీ ఆఫీసులో మాకు ఇన్ఫర్మేషన్ ఉందంటే అలా మీరు పోతారా అని లేదు రూమర్స్ వచ్చినాయి. లేదు లేదు, ఎట్టి పరిస్థితుల నుంచి నేను జాబ్కి వెళ్తుంటే కూడా వచ్చి వద్దని గొడవ చేసిన వ్యక్తే. కానీ ఈ రోజు టికెట్ ఇస్తా అన్నారు అంటే ఇవ్వలేదని కాదు, నేను ప్రజల గుండెల్లో ఉంటాను, ప్రజల మద్దతు ప్రకారమే, నేను ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారమే మెదులుతాను. కానీ నేను మాత్రం ఏ ప్రధాన పార్టీకి నేను వెళ్ళను. ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల కోసమే ఉంటాను, ప్రజల కోసమే నిలుస్తాను. ఎందుకంటే అక్కడ ఉంది, ఎందుకంటే బీజేపీ ఆఫీస్లో మీ పేరు ఆల్రెడీ మెన్షన్ చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో గెలిస్తే మాత్రం మేము తీసుకుంటామని ఆన్ చేసిండు. అది ముందు ఎంక్వైరీ ఉండాలి, వాళ్ళు ముందు ఆలోచించుకోవాలి, తెలిసిన తర్వాత కాదు. ప్రజలే పార్టీ నా పార్టీ.